ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, వాటికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, జూలై మాసం కుంభరాశి వారికి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళకి? తప్పకుండా. కుంభరాశి అనగానే మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు ఈ రాశిలోకి వస్తాయి. సో ఈ రాశి వారి ప్రస్తుతం మటుకు రాహు అస్సలు బాలేడండి, ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ద్వితీయ అంటే ఇందాక అనుకున్నాం మనం కుటుంబం, నేత్రం, ధనం, వాక్కు అని. సో పాపగ్రహం ద్వితీయ స్థానంలో ఉన్నంటే ధనానికి ఇబ్బందిగా ఉంటుంది, మనకు రావాల్సిన డబ్బులు రావు, మన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, మనం ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళ యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, అంటే మనం డబ్బులు ఎవరైతే తీసుకున్నామో వాళ్ళ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే వాక్స్థానం అంటే మన మాట కూడా సరిగ్గా ఉండదు, మనం ర్యాష్గా మాట్లాడడం, అనవసరంగా అవతల వాళ్ళని నొప్పించడం, ఏదో ఒక మాటల చేత మనం బ్యాడ్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే కుటుంబం అయింది. నేత్రస్థానం అంటే ఆరోగ్యం ప్లస్ కళ్ళు. సో కళ్ళకి ప్రాబ్లం ఏదైనా ఉండడం రావచ్చు, సైట్ రావచ్చు సాధారణంగా, అంటే కళ్ళకైనా ప్రాబ్లం రావచ్చు, ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆరోగ్యం కూడా నేత్రం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం కూడా. సో ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలి, ఎందుకంటే ఏలినాటి శని కూడా నడుస్తాం కాబట్టి. నాకు అష్టమ స్థానంలో కేతు ఉన్నందుకు వెహికల్ యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశం ఉంది. సో వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి. సో ధనానికి ఇబ్బంది, కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు, ఇబ్బందులు వస్తుంటాయి, అదొక ఇబ్బంది ఉంది. ఇది కాకుండా ఏలినాటి శని ఇంపాక్ట్ తోటి స్థానచలనం ఉంటుంది, ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదా వేరే ఊర్లో ఉద్యోగం వచ్చి అక్కడ జాయిన్ అవ్వడం కానీ జరుగుతుంది. ఇక చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు. చతుర్థ స్థానంలో గురువు ఉన్నా కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తాడు, ఎక్కువ బెస్ట్ ఫలితాలు ఇవ్వడం. ఒక విద్యార్థులకు చాలా బాగుంటుంది తప్ప అంత బెస్ట్గా అయితే ఉండదు. కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. యాక్సిడెంట్ ప్రోన్ కనిపిస్తుంది, సో డబ్బు నష్టాలు కనిపిస్తుంది. సో వ్యాపారస్తులు మటుకు అస్సలు ఉన్న వ్యాపారం జాగ్రత్తగా చేసుకుంటే చాలు. కొత్త వ్యాపారం స్టార్ట్ చేయడం కానీ, ఎక్స్పెన్షన్ కానీ వెళ్ళకూడదు. అలాగే ముఖ్యంగా అప్పులు, క్రెడిట్స్ కూడా ఇవ్వకూడదు, ఎందుకంటే అవన్నీ తిరిగి రావు, చాలా ఆలస్యంగా వస్తాయి అన్నమాట. సో చిన్న చిన్న కోర్టు కేసులు కూడా ఉండేందుకు అవకాశాలు. అంటే గురువు చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి గృహయోగం అనేది ఉంటుందా వీళ్ళకి? చతుర్థ స్థానం అనేది విద్యాస్థానం అండి. చతుర్థ స్థానం అనేది గృహస్థానం, అలాగే సౌఖ్యస్థానం, అలాగే తల్లి స్థానం కూడా. ఒక చతుర్థ స్థానం చాలా బాగుందంటే తల్లి చాలా మంచిది, తల్లితో అనుబంధం చాలా బాగుంటుంది, విద్య చాలా బాగా వస్తుంది, అలాగే గృహం చాలా మంచి గృహం వస్తుంది, అలాగే వాహనం కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు చతుర్థ స్థానంలో మనకి గురువు ఉండడం చేత విద్యార్థులకు సువర్ణ అవకాశం, వాళ్ళు కోరుకున్న సీట్ ఖచ్చితంగా వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుంది, మంచి ఎడ్యుకేషన్ వస్తుంది, ఫారెన్ వెళ్ళి కూడా చదువుకోవచ్చు, ఎందుకంటే ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి, స్థానచలనం కాబట్టి ఫారెన్లో కూడా వాడికి మంచి ర్యాంక్ తోటి యూనివర్సిటీలో మంచి సీట్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే గృహం అన్నారు, చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ కొంటారు. ఖచ్చితంగా గృహస్థానం ఖచ్చితంగా ఇప్పుడు నెరవేరుతుంది. ఈ ఏడాది సమయం, నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా ఉంది సమయం, సో ఎప్పుడైనా కొనవచ్చు. కాబట్టి ఇప్పుడు మీకు మంచి లోన్ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి, మీరు అనుకున్న ఇల్లు కూడా కొనేందుకు అవకాశం ఇప్పుడు ఉంది. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, వివాహ ప్రయత్నాలు చేస్తే ఎలా ఉంటుంది? వివాహ ప్రయత్నం అంటే ఏలినాటి శని కాబట్టి ఆడపిల్లలకైతే వివాహానికి అవకాశం ఉందండి, కానీ మగపిల్లలు అయితే కష్టం, ఎందుకంటే పంచమంలో గురువు రావాలి. అంటే నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ వస్తే పంచమ స్థానంలో గురువు వస్తాడు కాబట్టి, గురుబలం ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి అయితే వివాహ ప్రయత్నాలు ఎక్కువగా చేసుకోవచ్చు అబ్బాయిలు. అమ్మాయిలకి అయితే మనకు స్థానచలనం ఉంది కాబట్టి ఏలినాటి శని కాబట్టి ఇప్పుడు వీరు గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకవేళ వాళ్ళు ఏదైనా వ్యాపారం చేపట్టాలనుకుంటే ఇది సరైన సమయమేనా? ఇది సరైన సమయం కాదండి, ఎందుకంటే రాహు బలం లేదు, కేతు బలం లేదు, ఏలినాటి శని నడుస్తుంది, గురుబలం అస్సలు లేదు. సో కనీసం 1 సంవత్సర కాలం ఆగాలి. నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ మే నుంచి గురుబలం స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు ప్రయత్నిస్తారని ఖచ్చితంగా వారు వ్యాపారం స్టార్ట్ చేయదు. మరి ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే మరింత శుభదాయకంగా ఉంటుంది? ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి వీలైతే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్ వెళ్ళడం, అలాగే మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం, అక్కడ 41 ప్రదక్షిణాలు చేయడం, ఆకు పూజ అంటే తమలపాకులతో పూజ చేయించడం, సింధూర పూజ చేయించడం, వడమాల సమర్పించడం, అవి చేస్తే చాలా మంచిది. అలాగే శని మెయిన్ శని ఏంటంటే మనకి వెంకటేశ్వర స్వామిని ఆరాధించవచ్చు, లేదంటే కనుక ఈ ఆంజనేయ స్వామిని ఆరాధించవచ్చు, అలాగే శివుని ఆరాధించవచ్చు. సో శివుడి టెంపుల్కి 41 ప్రదక్షిణాలు చేస్తే మంచిది ప్రతి సోమవారం. వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే దోషం అంతా తొలగిపోతుంది. మరి వీళ్ళకి ఏ గ్రహాలు అనుకూలించట్లేదు అనే విషయం చెప్పారు, అలాగే ఎటువంటి పరిహారాలని మరి వాళ్ళు పాటించుకోవాలి? శనికి సంబంధించిన పరిహారం చేస్తే చాలు. శనివారం ఉపవాసం ఉండడం,
హనుమంతుడిని శివుణ్ణి ఎక్కువగా ఆరాధించడం ఇవి చేసుకుంటే సరిపోతుంది. లేదు ఇంకా ఉధృతి ఎక్కువగా ఉందనిపిస్తే వాడు ఖచ్చితంగా శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, వాహనం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి వాట్సాప్ మెసేజ్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.